హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నూడిల్స్ అండి. మన పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లల కోసమని సింపుల్గా, టేస్టీగా, రుచిగా ఈ విధంగా చేసి స్నాక్ బాక్స్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎస్పెషల్లీ వాళ్ళు అడిగితేనే మనం కానీ చేసి పెట్టామన్నమాట. ఎందుకంటే జంక్ ఫుడ్ అని చెప్పి మనం పెట్టాము. కాకపోతే మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి ఇలా 2 టైమ్స్ పెట్టినా చాలు. ఇలాంటి ఫుడ్ని స్కూల్లో మన పిల్లలు మనతో ఫైట్ చేసేది ఏంటంటే, మా ఫ్రెండ్ అది తెచ్చుకున్నాడు, ఇది తెచ్చుకున్నాడు అని ఫైట్ చేస్తారు. కాబట్టి మనకు టైం ఉండదు. అయినా టైం తీసుకొని చేసి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ప్రాసెస్ చూపిస్తానండి. సింపుల్గా నూడిల్స్ ఒక కిడ్కి సరిపడా నూడిల్స్ కానీ, ఇద్దరికి సరిపడా నూడిల్స్ కానీ తీసుకొని ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికించుకొని చిల్లుల జాలిలోకి వంపి పక్కన పెట్టేసుకోవాలి. వేసుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, లేదంటే లేదు. అది మన చాయిస్. ఎన్నైనా సరే అల్లం కొద్దిగంత పించంత అల్లం తీసుకొని వేసుకోవాలి. ఎగ్ కూడా అది మన చాయిస్ అండి. ఒక గుడ్డు, ఒక పర్సన్కి ఒక గుడ్డు ఇలా గిలక్ కొట్టుకొని కొద్దిగంత ఉప్పు వేసుకొని, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎగ్గులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎలాగో మనం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ పెట్టదలుచుకోవట్లేదు కాబట్టి, ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి పర్వాలేదండి. 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆమ్లెట్కి. చూడండి, ఇలా గిలక్ కొట్టుకున్న గుడ్డుని ఈ విధంగా ఆయిల్లో వేసేసి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. పీసెస్ వచ్చేటట్టుగా, మొత్తం స్మాష్ అయ్యేటట్టుగా కాకుండా పీసెస్గా వచ్చేటట్టుగా మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా గుడ్డుని ఉడికించుకోవాలి. చూడండి, ఎగ్ వచ్చేసి గట్టితనం వచ్చేసింది. వచ్చిన తర్వాత స్పూన్తో పెద్ద పెద్ద పీసెస్గా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ ఉండాలి, మంటను బట్టి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం మధ్యలోకి ప్లేస్ చేసుకొని ఒక సన్నగా ఉన్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సగం అల్లం ముక్కలో చిన్న అల్లం ముక్క తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయలో చిన్న ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ అనేది మన పిల్లలు తింటారా తినరా అనేది అది వాళ్ళ ఇష్టంని బట్టి మనం వేసుకోవాలండి. లేకపోతే మస్ట్ అని ఏమి లేదు. ఏదో జస్ట్ టేస్ట్కి చూడడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను వేసాను. ఇలా వేసి ఒక 20 సెకండ్స్ మాత్రమే వీటిని మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి ఇందులో ఎగ్లోనే మగ్గించుకోవాలి. ఇలా 20 సెకండ్స్ తర్వాత 2 పించెస్ టెస్టింగ్ సాల్ట్ అంటే అది మనకు అవైలబుల్లో ఉంటేనే సరే, లేకపోతే అవసరం లేదు. తర్వాత 2 పించెస్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం పొడి మన పిల్లలు ఎంత తింటారు, ఎంత కారం తింటారు అనేది మనకి మదర్గా మనకు తెలుసండి. కాబట్టి వాళ్ళకి ఎంత ఏజ్ని బట్టి మనం కారం పొడి ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగంత వేసుకుంటే సరిపోతుంది. మేము చిన్నపిల్లలకు అనుకోండి, కొద్దిగంత ఏదో రుచికి తగ్గట్టుగా, నోటికి రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. అది మన ఇష్టం అనమాట. మన పిల్లలు తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇలా కారం పొడి వేసి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు జాలీలో వేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలా పొడి పొడిగా చేస్తూ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న నూడిల్స్ని స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు అనుకోండి, ఇలాగే పొడుగ్గా ఉంటే మన పిల్లలు నూడిల్స్ అలే పొడుగ్గా ఉన్నాయనుకోండి చాలా ఏదో ఇంట్రెస్ట్గా తింటారనమాట. లేదు, చిన్నపిల్లలకు అనుకోండి కొంచెం మనం స్మాష్ చేసుకోవాలి నూడిల్స్ని వచ్చేసి. ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకిష్టం అండి, మనకిష్టం ఉంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. లేదు, మేము కారం పొడితోనే సరిపెట్టుకుంటాం, కారం పొడి సాల్ట్తో అనుకుంటే సరిపోతుంది. నేను మాత్రం మిరియాల పొడి వేసి చూపిస్తున్నాను. జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని, ఎందుకంటే నేను పెట్టేది లంచ్ బాక్స్ పెద్ద పిల్లలకి కాబట్టి లైట్గా మిరియాల పొడి అప్లై చేస్తున్నాం అనమాట. చిన్నపిల్లలకు అనుకోండి మిరియాల పొడి అందరికీ పడుతుందని లేదండి, కాబట్టి అందరికీ పడదు మిరియాల పొడి పిల్లలకి. కాబట్టి కొద్దిగంత వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను 1/4 టీ స్పూన్ వీడియో కోసమని చూపిస్తున్నాను అనమాట. పిల్లలకి మేము పెడతాం కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇలా మిరియాల పొడి వేసుకొని స్టవ్ మాత్రం లో ఫ్లేమే ఉండాలి. ఆఫ్టర్ నూడిల్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మిరియాల పొడి కూడా నూడిల్స్కి పట్టేటట్టుగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనము నూడిల్స్ ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాము. ఈ విధంగా వేసుకొని లైట్గా ఒక 20 సెకండ్స్ మగ్గించుకొని దింపేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, లేదా బౌల్లోనే చల్లారబెట్టుకొని పిల్లలకి బాక్సులోకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎలాంటి సాసెస్ వాడకుండా, మనకి ఇష్టం ఉంటే టేస్టింగ్ పౌడర్ కూడా మానేయొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.